వాళ్ళు కాపాడి వచ్చాక తర్వాత ప్రీతిని బిడ్డల ఒకరినొకరు కలిసిపోయి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే దైవికమైన ప్రేమ గుణం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పిన, కర్నూలు దగ్గర ఒక ఊరికి వెళ్ళాను. ఒక డాక్టర్ గారు నన్ను ప్రార్థన చేయడానికి ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి తీసుకువెళ్ళాడు. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి తీసుకెళ్తే ఊరు గవిలో అడిగి పెట్టాను. ఎక్కడ పెట్టాను? బైబిల్ తీసుకెళ్తా ఉన్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ ప్రభు నమ్ముకున్నాడు. ఆయన ఒక కోసము హాస్పిటల్కి వెళ్తున్నారు. 2 లక్షలు కట్టారు. ఒక్కొక్క కాలుకి మోకాలు తీయడానికి, మోకాలు చెప్పి పరిగి ఉంటుంది కదా, దాన్ని రిపేర్ చేయడానికి 2 లక్షలు కట్టాలి. 2 లక్షలు కట్టేస్తున్నారు. ఆ 2 నెలల తర్వాత ఇంకొక కాల్ చేయాలి, దానికి 2 లక్షలు చెప్పారు. మొత్తం 4 లక్షలు కట్టాలి. ఏం కట్టాలి, ఏం చేయలేమని వాళ్ళు బాధపడుతుంటే నేను వెళ్ళినటువంటి బనగానపల్లిలో కుట్టోళ్ళు నడిచి వెళ్ళిపోయారు. కుట్టోళ్ళు నడిచి వెళ్ళిపోయారు. స్టిక్కర్లు వచ్చిన వాళ్ళు బాగా వెళ్ళిపోయారు. పాస్టర్లు కాలికి రాడ్లు వేసుకుని ఇస్తే వాళ్ళు కూడా బాగా వెళ్ళిపోయారు. కన్నులు చూపులు లేని వాళ్ళు 75 సంవత్సరాల చూపులు వచ్చినాయి. శివుడు అందరూ ఇటు పెట్టి తంటా ఉంటే శివులు వచ్చేసినాయి. మోపలు తంటా ఉంటే మాటలు వచ్చేసాయి. అద్భుతాలు జరిగిపోయినాయి. అక్కడ గొప్ప గొప్ప అద్భుతాలు జరిగిపోయినాయి. ఎప్పుడు దాకా మొన్నటిదాకా కూడా వీడియోలు నేను ఫోన్లు లోడ్ అయిపోయి తీసేసి మొత్తం అక్కడ కూడా అదే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. చూసి పోదాంరా పాస్టర్ గారు అని చెప్పి నేరుగా ఒక ఊరికి తీసుకెళ్ళాను. నేను వెనక బండిలో ఉన్న బండి తోలుతున్నాను. ఒక ఆయన వచ్చి తలకి గుడ్డ కట్టుకున్నాడు, బ్లడ్ కారుతాడు. ఏంటంట? తలకి గుడ్డ కట్టుకున్నాడు, బ్లడ్ కారుతాడు. సరే నేను చెప్పేసి నేను వెనకుండి నేను స్తోత్రం చెప్తా పోతున్నాను. ఆ ఎంఆర్పి అది ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నాడు, ఏమరా ఏమైంది అని అంటే, సార్ ఉదయాన్న మన చర్చిలో 2 పుట్టును బాగా పుళ్ళు పగిలిపోయినాం. ఏంటంట? ఇక నాకు వెనకున్నవాడికి ఎక్కడ తెలుసా, 100 జ్వరం కాల్చింది. ఏమన్నాడంట, చర్చిలో ఉదయాన్న గొడవలు బట్టి పుళ్ళు పగిలిపోయినాయి సార్, ఇప్పుడే ఎస్ఐ దగ్గర పోయేసి వస్తున్నాము ఈ దెబ్బలు అని చెప్పి అన్నాడు. నేనుండి సార్ వెనక తిప్పండి సార్ అన్నాను. ఏమన్నాను? వెనక తిప్పండి, దాగేది కాదు, పద మనం చూద్దాం, దేవుడికి స్తోత్రం, వెళ్ళిపోదాంపా అన్న. సార్ ఆడకి కాదులే, మనం ఇంటికి పోదాంపా అన్న. ఆడపోయి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయి ఇంత దూరం వస్తే ఎందుకు సార్ భయపడతావు, రాండి సార్ అన్నాడు. నేనుండి ఆయన మాట విని నేరుగా ఒక ఇంటికి పోయిన. కరెక్ట్గా 4 గంటలు అవుతుంది. ఎన్ని గంటలు? 4 గంటలు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాటలో మొదలుపెట్టాడు. ప్రభువా, ఇదిగో నేను నిలబడుతున్నాను, నీ కార్యాలు కొనసాగించని ప్రార్థన చేసి కూర్చున్నాను. నిలబడ్డాను ప్రేమ దేవుని బిడ్డలారా. ఆ కుటుంబంలో 5 మంది వచ్చారు. 5 మంది టపటప పడిపోయారు. పెద్దగా కింద డబ్బ పడిపోయారు ప్రార్థన చేసి. ఇంకొక 4 వచ్చారు. వాళ్ళు కూడా కేకలేస్తా పడిపోయారు. ఏంట్రా ఇది, ఏం జరుగుతుందని చూశారు. ఆ పక్కింటోళ్ళు పరిగెత్తారు. ఆ పక్కింటోళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చారు గందరగోళంగా, ఏంట్రా ఇదేం జరుగుతుందని అలా వచ్చేసారు. అలా పోయి అసలాన్ని తీసుకొచ్చారు. ఎవరాన్ని? అవతల పుల్లు పగిలిపోయినారే. వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి రారు, వాళ్ళిద్దరు గొడవలు పడ్డారు. మాకు తెలియదు. కానీ ఆయన మాంసం మీద ఎక్కించుకొని వచ్చేసారు. ఏడకి రావాలి ఇంట్లో. ఆమె చెప్తాం హల్లెలూయా. వచ్చేసారండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్న ప్రభా ఇప్పుడు లేచి చిన్న పిల్లల గంతులేసి డాన్స్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా ఊర్లో 75 కుటుంబాలు ఉండేది. ఒక చిన్న ఊరేది, 75 కుటుంబాలు. ఆ 75 మంది కొట్టుకున్న వాళ్ళందరూ వచ్చేసి, కొట్లాడుకున్న వాళ్ళందరూ ఒక ఇంటికి వచ్చేసి అందరూ ప్రార్థన చేయించున్నారు. బాయ్ చెప్తున్నారు. హల్లెలూయా. పద్దన కొట్టుకుని మధ్యలో కొట్టే. హల్లెలూయా. ఏం చేశారు? పద్దన పురుగు కొట్టుకున్నారు చర్చిలో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఊరిని కమ్మాడో, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగినాయి. మోకాలు చెప్పులామె ఏం చేసింది, 2 లక్షలు వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసింది. ఆపరేషన్ చేయాల్సిన మోకాలు చెప్పులా ఉంటుందా, ఆమె బాగా అయిపోయింది. 2 లక్షలు కట్టేసులాడా వెనక్కి తీసుకు. డాక్టర్ అన్నాడు, నేను తీసుకొచ్చేస్తానమ్మా నీ డబ్బులు తీసుకు. ఇలాగా అందరినీ దేవుడు బాగు చేశాడు, అందరినీ తాకాడు. ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు అప్పుడే కలుసుంది. సారీ బ్రదర్ అందరూ ఒకటొకటి అయిపోయారు. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆరంభించాడు, నువ్వు వెళ్ళిపోయి ఉంటే ఈ గొడవలు అలాగే ఉండేది. దేవుడు నిన్ను లోపలికి ఎంటర్ చేశాడు కాబట్టి ఆ గొడవలు రూపు మార్చేశాడు. ఈరోజు ఆ సంఘం అంతా ఐక్యత అయిపోయింది. వాళ్ళు పోయి కేసు కొట్టేశారు. ఎస్ఐ ఏం చేశాడు, కేసు విత్ డ్రా. ఆమె ఏమన్నాడు, కేసు విత్ డ్రా అన్నాడు. అంతే. ఏమైందిరా అంటే
మేము కలిసి విన్నామన్నా. ఏమైపోయింది? మేము కలిసి విన్నాం. ఇంక కథ చెప్పారు. ఒక పాస్టర్ గారు వచ్చాడు, ప్రార్థన చేశాడు, గుట్టోళ్ళు నడిచాడు, గుట్టోళ్ళు బాగా అయిపోయారు. అసలు దేవుని ప్రేమ ఇక్కడ ఉంటే మాకెందుకు ఇవన్నీ అని చెప్పేసి మేము కలిసిపోయామయ్యా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు, దేశం ఉన్న చోట ప్రేమ ఉండదు. కాబట్టి సంఘము ఎదగాలి, కుటుంబము బాగుండాలంటే ఐక్యత, అనురాగము, ప్రేమ, వాత్సల్యత అన్నీ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏది ఎత్తుకుపోలేము, ఏది మనం మిగిలించుకోలేము. దయచేసి నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకో. ఒకవేళ చిన్నపాటి వస్తూ ఉంటాయి, యేసయ్య నీ దేవుడు, యేసయ్య నీ ప్రభు అయ్యున్నాడు. క్షమాపణ చెప్పు, ప్రేమించు, సాక్ష్యం కలిగి. నువ్వు మనసును క్షమిస్తే తండ్రి నేను క్షమిస్తాను. నీ ఎదుటి వారిని, సహోదరుని క్షమించలేకపోతే దేవుడు నిన్ను క్షమించలేడు. బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మోకరింద మాత్రం నిలు మోకలేద్దాం. ఇప్పుడు విన్న వరకు అవునైనా సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే మేమందరం ప్రేమతో ఉండాలి. అవునైనా సంఘం అభివృద్ధి చెందాలంటే మేము ఐక్యతగా ఉండాలయ్యా. సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘము యథార్థంగా ఉండాలి ప్రభు. సంఘం ఐక్యతగా ఉండాలి. సంఘం అభివృద్ధి చెందాలి అంటే సాక్ష్యము కలిగి ఉండాలి. సంఘము అభివృద్ధి చెందాలంటే అయ్యా దాతృత్వం, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం సంఘముగా ఉండాలి. కుటుంబం అభివృద్ధి చెందాలంటే ప్రేమ ఉండాలి. కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఐక్యత ఉండాలి. కుటుంబం అభివృద్ధి చెందాలంటే యథార్థత ఉండాలి. కుటుంబం ఐక్యం చెందాలంటే సాక్ష్యం ఉండాలి. కుటుంబం ఐక్యం చెందాలంటే క్షమాపణ గుణం ఉండాలి. కుటుంబం ఐక్యం చెందాలంటే దాతృత్వం అనగా ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉండాలి. ప్రభా మమ్మల్ని భద్రపరచండి. మాలో పాపతాపాలను తీసేయండి. మేము లోకానికి మాదిరిగా ఉండాలి. మా గ్రామానికి మాదిరిగా ఉండాలి. మేమందరం కలిసి నేను స్తుతించాను. మేమందరం కలిసి ఐక్యంగా మునుపటి వల్ల మేమందరం ప్రేమతో ఉండాలి. మేమందరం ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి. మనమంతా యేసయ్య బిడ్డలమే, యేసయ్య శరీరం మనం అన్నటువంటి ఆలోచన కలిగినట్టు సాయించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. గౌర బాల శేఖర బాల బరాబా ఓరి బాల హదర బాల బరా. అందరూ ప్రార్థనలకు రావాలి. అందరూ ప్రార్థనలకు రావాలి. ఏకీభవించాలి. కీర్తన వచ్చి ప్రార్థన చేస్తారు. ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అయ్యా మాలో కోపాలు ఉండకూడదు అయ్యా, మాలో ద్వేషాలు ఉండకూడదు అయ్యా. మాలోనైనా ప్రేమ ఉండాలి ప్రభా. మాలో ఐక్యత ఉండాలి ప్రభా. మాలో క్షమాపణ గుణం ఉండాలి ప్రభు. యథార్థత ఉండాలి ప్రభు. అయ్యా ఆతిథ్యం ఇచ్చే బిడ్డలుగా మేము ఉండాలి అయ్యా. ఒకరినొకరు ప్రేమించుకొని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి అయ్యా ఒక్కసారి